2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2 and so on up to 2 power 10. 2 power 10. 2 power 0, 2 power 1, 2 power 2 and so on up to 2 power 10. నంబర్ ఆఫ్ నంబర్స్. మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఎన్ని సంఖ్యలు ఉన్నాయి మనం ఇక్కడ చూడండి సార్. నేను ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ వేసాను. 2, 4, 6, 8, 10, 12. 2, 4, 6, 8, 10, 12. దీంట్లో మెథడ్ 2 ఏమన్నాను, ఇవన్నీ కూడా 2 తోటి డివైడ్ అవుతున్నాయి. 2 1 2, 2 2 4, 2 3 6, 2 6 12. అన్నీ 2 తోటి డివైడ్ అవుతున్నాయి. ఏదైతే కారణాంకం కామన్గా ఉందో తీసేసేయండి. మిగతాది ఎంత, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. 6 మైనస్ 1 5, 5 ప్లస్ 1 ఎంత 6. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 6 సంఖ్యలు ఉన్నాయి. ఇదేమో ఇంటూ చేసుకుంటూ వెళ్తే పవర్లో గనక మీరు చూస్తే అన్నిటి యొక్క బేసులు సమానంగా ఉన్నాయి. అన్నిటి యొక్క కారణాంకాలు సమానంగా ఉన్నాయి. అది తీసేసేయండి. మిగిలింది హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. సో ఇక్కడ కూడా బేసులు సమానంగా ఉన్నాయి. 0 నుంచి 10, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 11 సంఖ్యలు ఉన్నాయి. ఇంటూ నుంచి పుట్టిందే ప్లస్ సార్, ఇంకో ఎగ్జాంపుల్ 3 పవర్ 10, 3 పవర్ 11 అండ్ సో ఆన్ అప్ టు 3 పవర్ 30. 3 పవర్ 30, 3 పవర్ 10, 3 పవర్ 11, 3 పవర్ 30. 3 పవర్ 10 నుంచి 3 పవర్ 30 వరకు మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి. అన్నిట్లో 3 సేమ్గా ఉంది. కాబట్టి హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ ప్లస్ 1. మొత్తము ఎన్ని నంబర్స్ ఉన్నాయి, 21 నంబర్లు ఉన్నాయి. మొత్తము ఎన్ని నంబర్లు ఉన్నాయి, 21 నంబర్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తము ఎన్ని నంబర్లు ఉన్నాయి, రైట్ 11 నంబర్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తము ఎన్ని నంబర్లు ఉన్నాయి, 11 నంబర్లు ఉన్నాయి. ఆర్ యూ ఆల్ విత్ మీ? సపోజ్గా మనకు క్వశ్చన్లో 5 పవర్ 1, 5 పవర్ 4, 5 పవర్ 7, 5 పవర్ 10, 5 పవర్ 13 ఈ వాల్యూలు ఇవ్వలేదు సార్, పవర్ల వాల్యూలు ఇచ్చాడు అనుకుందాం. 5 పవర్ 1, 5 పవర్ 4, 5 పవర్ 7, 5 పవర్ 10, 5 పవర్ 13. అన్నిట్లో బేసులు సమానంగా ఉన్నాయి. హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ డివైడెడ్ బై హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ డివైడెడ్ బై 3 ప్లస్ 1. 12/3 4. 4 ప్లస్ 1 ఎంత 5. 4 ప్లస్ 1 ఎంత 5. ఇక్కడ వాల్యూలు ఇస్తే ఆ వాల్యూలు ఇక్కడ 1 2 4 8 16 అట్లా వాల్యూలు ఇచ్చాడు. 0 నుంచి 10 మొత్తము ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 11 సంఖ్యలు ఉన్నాయి. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ప్లస్ 1. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ప్లస్ 1. ఇదేమో వరుస దాంట్లో లేవు. గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ డివైడెడ్ బై సంఖ్యల మధ్యలో తేడా ఎంత 3. 12/3 4 ప్లస్ 1 5. 4 ప్లస్ 1 5. అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైందా? ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ క్లియర్ అవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.